ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండిట్లో ఏది హ్యాండిల్ చేయడమైనా చాలా కష్టం. అందుకే మన స్టార్స్ బిగ్ హిట్ భారీ డిజాస్టర్స్ ఏది ఎదురైనా కెరియర్లో కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. స్లో అండ్ స్టడీగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. KGF 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకే చాలా టైం తీసుకున్నారు. లాంగ్ బ్రేక్ తరువాత టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించిన యష్ ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా 4 ఏళ్లకు పైగా టైం తీసుకుంటున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఇదే ఫామ్ లో ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న చియాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఈ మధ్య ఫైనల్ చేశారు. మరో కాలీవుడ్ స్టార్ అజిత్ కూడా స్లోగా సినిమాలు చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా ఇంకా కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. బాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 2 బ్లాక్ బస్టర్స్ తరువాత తడబడిన బాద్షా మళ్లీ ఫామ్ లోకొచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని కింగ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏ జానర్ వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టేశారు. ఇలా బ్రేక్ తరువాత వస్తోన్న హీరోలంతా అంచనాలు పెంచేయటంలో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నారు.